అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా దూరంగా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇది హైలో పెట్టకూడదు. హైలో పెట్టుకోవడం వల్ల పైన అంతా వేగిపోతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేగనిద్దాము. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నెడు కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే కొంచెం పెరుగు తీసుకున్నాను. పెరుగు మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే ఇది చాట్ మసాలా, 2 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర అయితే సరిపోతుంది. ఈ గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తందూరీస్లో అలాగే మన కబాబ్స్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో డిప్ చేసుకుని తింటే